కరోనా మహమ్మారి నుంచి అన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మంకీ పాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా ఈ వైరస్ వ్యాప్తిస్తోంది. మిగతా దేశాలకు కూడా పాకుతోంది. మంకీ పాక్స్ పైన అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దీంతో మంకీ పాక్స్ వైరస్ను మన దేశంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోదీ 2 రోజుల క్రితం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ మిశ్రా నేతృత్వంలోని అధికారుల బృందంతో ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మంకీ పాక్స్ ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపైన అధికారులతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. కేంద్రంలో సూచనలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. మంకీ పాక్స్ పైన అలర్ట్ గా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మంకీ పాక్స్ నివారణకు అవసరమైన మెడికల్ కిట్లు, మెడిసిన్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో మంకీ పాక్స్ పైన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని చెప్పుకొచ్చారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పారు. అయితే ముందు జాగ్రత్తగా గాంధీ ఫీవర్ ఆసుపత్రుల్లో స్పెషల్ వార్డులు అందుబాటులో ఉంచేలాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.